హలో పీపుల్, దిస్ ఇస్ కీర్తి. సో పేరెంట్స్ కొంచెం ఇంపార్టెంట్ మనకి అయితే ఇది మాత్రం ఈ టాపిక్ అనేది. సో మనలాంటి పేరెంట్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురై ఉంటుందండి కంపల్సరీ. తప్పు మన దగ్గర ఉంచుకొని పిల్లల్నంటే ఎలా అండి? ఎందుకంటున్నానంటే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలని మనం అనుకుంటున్నాం, కానీ మనం ఎలాంటి ఫుడ్స్ ఇస్తున్నాం అనేది మనం దృష్టిలో పెట్టుకుంటున్నామా అండి? సో మనకి మనం క్వశ్చన్ వేసుకోవాలి ఇలాంటి. సో మన పిల్లలు ఏదో ఏడుస్తున్నారనో, లేకపోతే అరుస్తున్నారనో, లేకపోతే ఇంకా ఏదో కింద పడిపోయి దొల్లేస్తారు కొంతమంది, అలా చేస్తున్నారనో మనం వాళ్ళకి నచ్చిందల్లా కొనిచ్చేస్తూ ఉంటే వాళ్ళు హెల్తీగా ఎలా ఉంటారండి? సో వాళ్ళు హెల్తీగా ఉండాలంటే మనం హెల్తీ ఫుడ్స్ అనేది పెట్టాలి మెయిన్గా. సో మెయిన్లీ అన్హెల్దీ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే చాలా డ్రాబ్యాక్స్ అనేది పిల్లల్లో వస్తాయండి. ఏంట్రా అనేది ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఐసైట్ ఫస్ట్, తర్వాత కాళ్ళు చేతులు నొప్పి అంటారండి. మనకి హెయిర్ సరిగా గ్రో అవ్వదు పిల్లల్లో. ఇలాంటి కాంప్లికేషన్స్ చాలానే వస్తాయి, చిన్నప్పటి నుండి స్టార్ట్ అయిపోతున్నాయి ఈ మధ్య పిల్లలకి. సో నాకు ఎలా తెలిసిందంటే పర్సనల్గా నేను చెకప్స్కి వెళ్తూ ఉంటా పిల్లలతో. సో పేరెంట్స్ చెప్పే ఇవి కంప్లైంట్స్ అనమాట. నేను ఒకసారి అడిగినప్పుడు తెలుసుకున్నాను, నాకు కూడా తెలిసింది. సో దాని గురించి నేను ఎక్స్పీరియన్స్ కొన్ని చేశాను కాబట్టి నేను అందుకే వీడియో చేయగలుగుతున్నాను యాజ్ అ మదర్గా. సో మనకి ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్కి ఏంటంటే మన పిల్లలు హెల్తీగా ఉండాలి, సో ఆరోగ్యంగా మనం చూసుకోవాలి పిల్లల్ని అనేది ఉంటుంది. మనం హెల్తీ ఫుడ్స్ ఇస్తామన్నా వాళ్ళు తినంటారు, కానీ మనం హెల్తీ ఫుడ్స్ ఇస్తున్నామో లేదో అనేది మనకి క్లారిటీ ఉందా లేదని మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో మన పిల్లలు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఉండాలి అని అన్నప్పుడు సో మనం కొంచెం హెల్తీ ఫుడ్స్ అనేది కూడా పెట్టాలి కదండి. సో ఆ హెల్తీ ఫుడ్స్ ఎటువంటి పెడితే ఏం వస్తాయి అనేదే ఈరోజు టాపిక్ అండి. సో ఆ టాపిక్లో వెళ్ళాలనుకుంటే ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ టాప్ ఆఫ్ ఇట్స్. దిస్ ఇస్ కీర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీకు ఇంకా నచ్చితే లైక్ కూడా చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోవడం, ముందుగా టాపిక్లోకి వెళ్ళేది ఎటువంటి హెల్తీ ఫుడ్స్ తింటే అనేది 3 ముక్కల్లో చెప్తానండి, తర్వాత డీప్గా వెళ్తాను. సో ఫస్ట్ మినరల్స్, వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇలాంటి ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ మనం పిల్లల బాడీలో ఉంటే దానివల్ల ఎక్కువగా వాళ్ళ బాడీ స్ట్రాంగ్గా అవుతుంది అండ్ మెంటల్గా స్ట్రాంగ్గా అవుతారు. సో ఏంటంటే బ్రెయిన్ సెల్స్ కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది ఎక్కువగా పెరుగుద్ది. సో ఆలస్యం లేకుండా ఎలాంటి ఫుడ్స్ తినాలి అనేది మీకు ఈరోజు చెప్పబోతున్నా. సో లెట్స్ గో. సో ఫస్ట్ ఎగ్ అండి. చాలా పిల్లలు ఎగ్ తినడానికి ఈ మధ్యన ఇష్టపడుతున్నారు, నో డౌట్. సో ఒకవేళ పిల్లలు ఎగ్ తినకపోతే అట్లీస్ట్ ఆమ్లెట్ అయినా వేయండి, తింటారు. కొంచెం టైం పడుతుంది కానీ తింటారు. దీంట్లో ఏమేమి ఉన్నాయని మీకు తెలిస్తే కంపల్సరీ మీరే పెడతారండి. ఏమున్నాయంటే దీంట్లో వైటమిన్ బి, వైటమిన్ డి, ఒమేగా 3 అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఉంది. మనం ప్రతిరోజు పిల్లలకి ఒక్కొక్క ఎగ్ ఇస్తే కంపల్సరీ వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. అండ్ దానివల్ల ఏంటంటే కొంచెం హెల్తీగా యాక్టివ్గా కూడా ఉంటారు పిల్లలు. సో గుడ్డు తినేసి మిల్క్ తినేస్తే అయిపోతే సరిపోదండి, అన్నీ తినాలి. మనం చిన్నప్పటి నుండి పిల్లలకి ఏదైతే పెడతామో రేపు పెద్దనాక కూడా అదే తినడానికి ఇష్టపడతారు. సో మనం అది అలవాటు చేస్తూ ఉండాలి ఎగ్ అనేది. సో సెకండ్ వచ్చేసి మిల్క్ అండి. సో మిల్క్ వచ్చేసి దీంట్లో ఏంటంటే మిల్క్లో సో కాల్షియం, వైటమిన్స్ అండ్ ఫాస్ఫరస్ అనేవి ఉంటాయండి. సో ఈ మిల్క్ చాలామంది తాగడానికి కూడా ఇష్టపడతారు. అండ్ కొంతమంది చిన్నపిల్లలు తాగలేకపోవచ్చు, కానీ దాంట్లో మీరు బూస్టో లేకపోతే హార్లిక్సో ఏదో ఒకటి మీకు నచ్చింది, వాళ్ళ పిల్లలకి నచ్చింది ముఖ్యంగా కలిపి ఇవ్వండి. సో తాగుతారు. ఈ మధ్య ఏంటంటే పబ్లిక్ టాక్ ఏంటంటే ఏదైతే ఫ్యాటీ మిల్క్లో కెమికల్స్ అనేవి కలుపుతున్నారు. సో న్యాచురల్గా మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో మీకు ఇందాక చెప్పినట్టు మిల్క్లో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ గురించి చెప్పాను కదా. ఈ రెండిటి వల్ల, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ వల్ల ఏంటంటే బోన్స్, టీత్ అండ్ నెయిల్స్ అనేవి చాలా పెరుగుతాయండి. ఈ రెండిటి వల్ల స్ట్రాంగ్గా నెయిల్స్ అని, బోన్స్, టీత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. సో ఏదైతే వైటమిన్ డెఫిషియన్సీ డి ఎవరికైతే ఉందో మిల్క్ తాగితే అది ఆ వైటమిన్ డెఫిషియన్సీ అనేది సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో
థర్డ్ వచ్చేసి బనానా అండి. సో పిల్లలు ఎక్కువగా కూడా ఈ ఫ్రూట్ ఇష్టపడతారు, సో ఇష్టంగా తింటారు. దీనివల్ల ఏంట్రా ఉపయోగం అంటే వైటమిన్ B6 అండ్ సి అండ్ ఏ, వైటమిన్ సి, ఏ, B6 అనేది దీంట్లో ఉంది, అండ్ మెగ్నీషియం అండ్ పొటాషియం. మెయిన్లీ ద ఫైబర్ ఇస్ దేర్ ఇన్ దిస్. సో ఏంటంటే ఈ మెయిన్ బనానా తినడం వల్ల ఏంటో తెలుసా అండి, ఈజీగా డైజెస్టివ్ అనేది పిల్లల్లో చాలా ఈజీగా ఉంటుందండి. సో దానివల్ల ఏది తిన్నా కూడా వాళ్ళకి ఈజీగా డైజెస్టివ్ అవుతుంది. సో ఎప్పుడెప్పుడు పెట్టాలి, సో నైట్ కాకుండా కొంచెం మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఆ టైంలో తినేలా చేయండి. నైట్ ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్టు నైట్ ఎక్కువ బనానా తింటే అంత మంచిది కాదు, కానీ పిల్లలు ఇష్టపడితే ఏ టైంలో అయినా పెట్టండి, నో ప్రాబ్లం దాంట్లో. సో దీంట్లో ఏంటంటే గ్లూకోజ్ అనేది ఇన్స్టెంట్గా రిలీజ్ అవుతుంది కాబట్టి సో డైజెస్టివ్ సిస్టంలో చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫోర్త్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనమాట. పిల్లలు మన డ్రై ఫ్రూట్స్ అనేది గుర్తుకొస్తేనే ఫస్ట్ ఏంటంటే మెమరీ పవర్ అని అంటామండి. ఏది వచ్చిన డ్రై ఫ్రూట్స్ అంటే మనకి తింటే మనకి మెమరీ పవర్. ఎస్, ఇట్స్ ట్రూ. ఏంటంటే మనం బాదం కానీ, క్యాష్యూ కానీ, వాల్నట్స్ కానీ పెడితే పిల్లలకి చాలా మంచిది. బాదం తినకపోతే క్యాష్యూ ఉంది కదా, ఫ్రై చేయండి, ఫ్రై చేసి లేకపోతే అది పెట్టండి. బాదం రాక్ కూడా తింటారు, క్యాష్యూస్ రాక్ కూడా తింటారు, వాల్నట్స్ తింటారు పిల్లలు. మళ్ళీ ఇలాంటి ఇన్ కేస్ రా కానీ ఫ్రై కానీ తినపోయారు అనుకోండి, ఏం చేస్తారు, ఈ మూడింటితో సంబంధించింది ఏదైనా ఒక ఐటెం చేయండి. లైక్ లడ్డు లాగా చేసి, బాదం లడ్డు, క్యాష్యూ లడ్డు అలా చేసి పెట్టండి. పిల్లలు ఖచ్చితంగా తింటారు. స్వీట్ ఎందుకు తినరండి, ఇష్టంగానే తింటారు పిల్లలు. సో దాంట్లో మీరు డౌట్ పడకండి, పెట్టండి, అది కూడా హెల్దీయే. సో ఫిఫ్త్ వచ్చేసి కర్డ్ అండి. పిల్లలు చాలామంది అవాయిడ్ చేసేది మెయిన్ ఫుడ్ ఏంట్రా అంటే కర్డ్ అనమాట. కర్డ్ చాలామంది పిల్లలు తినరు, సో నాకు తెలుసు అది. సో కానీ మనం పెట్టామనుకోండి, పిల్లలు పెరుగు తినడం వల్ల పిల్లలు సో దానికి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. కర్డ్లో ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయండి. దానివల్ల ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. సో స్టమక్లో ముఖ్యంగా స్టమక్లో నేను అంటుంది, కర్డ్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. సో పెరుగు తినకపోతే నేను చిట్కా చెప్పినట్టు చక్కగా పెరుగులో షుగర్ వేసి కలిపేసి కేక్ లాగా అని చెప్పి వెనిలా ఐస్ క్రీమ్ అని చెప్పివ్వండి, ఏదైతే ఏంటి చెప్పండి, తినడం కావాలి మన పిల్లలు. సో సిక్స్త్ వచ్చేసి వెజిటేబుల్స్. మా పిల్లలు ఏం తింటారులే అనొచ్చు, కానీ మనం పెట్టాలండి. సో దీంట్లో వెజిటేబుల్స్లో మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉంటాయండి. సో మనం ఏదైతే కలర్ఫుల్గా మనం చేస్తామో పిల్లలకి అది ఇష్టంగా డెఫినెట్గా తింటారండి. పొటాటోస్తో అండ్ బీన్స్తో అండ్ క్యారెట్స్తో కలర్ఫుల్గా చేయండి, ఎందుకు తినరో చూద్దాం, మన పిల్లలు తింటారు. ఏంటంటే మనం చేసే విధానం కూడా ఉంటుంది కాబట్టి సో చేసి పెడితే డెఫినెట్గా తింటారు పిల్లలు. సో వెజిటేబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వెజిటేబుల్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఏంటంటే ముఖ్యంగా గ్రీన్ లీవ్స్ అంటే పాలకూర అనేది కంపల్సరీ తినాలి. దాంట్లో వైటమిన్ ఏ, దానివల్లే అండి మన గ్రీన్ లీవ్స్ తినం కాబట్టే ఐసైట్లు అనేది చాలామంది పిల్లలకి పెరుగుతున్నాయి. ప్లీజ్ దయచేసి 3 డేస్కి ఒకసారి ఆకుకూర పెట్టండి దయచేసి, ఎందుకంటే దానివల్ల ఐసైట్ అనేది చాలా నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఏంటంటే మనకి ఐసైట్ అండ్ దీనివల్ల పాలకూర తినడం వల్ల ఏంటంటే స్కిన్ మంచిగా గ్లో అవుతూ ఉంటుంది, వెయిట్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ గ్రీన్ లీవ్స్ అనేది మెయిన్ యంగ్స్టర్స్ అర్థం చేసుకోండి అమ్మా, ఎవరైతే కొంచెం ఫ్యాట్గా ఇది అని అంటారో ఆకుకూరలు తినండి అమ్మా, చాలు, మనకి ఎక్కువ అవసరం కూడా లేదు. అండ్ డైట్లో ఉన్నవాళ్ళు ఉట్టిగా రైస్తో తినరు కాబట్టి చక్కగా కూర వరకు చేసుకొని కూరే డైరెక్ట్ మనం తినేస్తే సరిపోద్ది రైస్ లేకుండా, అంత బాగుంటుంది ఆకుకూరలు అనేది. సో పిల్లలకి ఏంటంటే ఆకుకూర పెట్టడం వల్ల ఐసైట్ అనేది, స్కిన్ అనేది ముఖ్యంగా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. సో 7th వచ్చేసి ఓట్స్ అనమాట. దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇది ఓట్స్ అని తినడం వల్ల ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాగా తగ్గుతూ వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఓట్స్లో మెయిన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉంటాయన్నమాట. అండ్ హార్ట్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు తింటారా అంటే నేను మీకు ఆల్రెడీ ఒక టిప్ చెప్పాను. ఏంటంటే మీరు ఎప్పుడైతే
ఇడ్లీ పిండిలో కానీ దోస పిండిలో కానీ క్యారెట్ తురిమి కానీ బీట్రూట్ తురిమి కానీ నేను చెప్పినట్టు ఇందాక మన కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ నేను ఏదైతే 7 టిప్స్ చెప్పానో నేను అది ట్రై చేస్తున్నాను. మా కొడుకే చక్కగా హెల్దీగాను అండ్ యాక్టివ్గాను చక్కగా ఏంటంటే ఇప్పుడు నలుగురిలో చక్కగా కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. కొంచెం అప్పుడు కొంచెం లెస్గా ఉండేవాడు, కానీ ఇప్పుడు కొంచెం హైగానే సూపర్ యాక్టివ్ అయిపోయాడు. సో ఏంటంటే మనం ట్యాబ్స్ ఇవ్వడం వల్ల అన్నీ ఇవ్వడం వల్ల ఐసైట్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చేది. కానీ అది కూడా ఏంటంటే ఆకుకూరలు తినడం వల్ల ఏంటంటే మీరు అనొచ్చు మా పిల్లలందరికీ పెట్టాలని అనుకుంటున్నాం ఈ ఫుడ్, కానీ పిల్లలు తినరు, మాకు హెల్తీ ఫుడ్ ఇవ్వాలని ఉంటుంది, కానీ పిల్లలు మేము ఇచ్చే ఫుడ్డే తినడం మానేస్తానని అనొచ్చు. ఎస్, నేను అది ఒప్పుకుంటాను. కానీ మనం ట్రై చేయడం తప్ప ఏమీ చేయలేము. ఎందుకంటే పిల్లలు బాగుంటే మనం బాగున్నట్టు. సో వాళ్ళు హెల్తీగా ఉంటే మనమే హ్యాపీగా ఉంటాం, ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది. సో వాళ్ళు సిక్ అయ్యారనుకోండి, ఇల్లంతా అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోద్ది. సో ఏంటంటే కొంచెం టైం తీసుకొని మా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఏం తింటున్నారో కాస్త చూసుకుంటే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో విచ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ అనేది నేను మీతో షేర్ చేసుకున్నారు. అండ్ ఈవెన్ నాకు తెలిసి ఇలాంటి వీడియోస్ ఏమైనా చూస్తే డాక్టర్స్ కూడా ఎస్ ఇలాంటి తింటే మంచిదని కూడా అంటారు. సో మీకు నేను చెప్పే టిప్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాప్ ఆఫ్ ఇట్. అండ్ ప్లీజ్ మీకు ఇంకా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసే ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్స్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ముఖ్యంగా చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఎందుకు చెప్తానంటే నాకు వితిన్ 1 వీక్లోనే 100+ సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ నాకు, ఎందుకంటే నేను న్యూగా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఇవన్నీ కొత్త. సో మీరు లేకపోతే నేను లేను. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు నిన్న అర్ధరాత్రి 1 o'clockకే తెలిసింది అక్కడ 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు అని. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ మొత్తం మా ఫ్యామిలీ అందరూ, ఎందుకంటే ఇంత వస్తే మనకి 0 నుండి స్టార్ట్ అయిన వాళ్ళకి ఏదైనా 50 వచ్చినా చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో మీకు నా టిప్స్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ఎంకరేజ్ చేయండి. మీకు ఇలాంటి టిప్స్ అనేవి ఇస్తూ ఉంటాను. షో మీద రివ్యూస్ చేస్తూ ఉంటాను. కొత్త మూవీ రివ్యూస్ కూడా ఇస్తున్నాను. సో నా ఒపీనియన్స్ షేర్ చేసుకోగలుగుతున్నాను మీతో. అది ఆడియన్స్లో చాలా బాగా రీచ్ అవుతుంది. చాలా 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 థ్యాంక్స్ అండి నన్ను ఎంకరేజ్ చేసినందుకు.